శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 74వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రంలో 15వ శ్లోకం. నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం, నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం, నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం, నమస్తే సదా రామభక్తాయ తుభ్యం. నిన్నటి కార్యక్రమంలో 14వ శ్లోకంలో 4 పాదాల్లోనూ పాదాది నమస్తే, పాదాంతం తుభ్యం. ఇక్కడ కూడా 15వ శ్లోకంలో కూడా నమస్తే పాదాది పదం, తుభ్యం పాదాంత పదం. అది శబ్ద చమత్కృతి. మధ్యలో బ్రహ్మచర్యాయ వాయుపుత్రాయ పింగళాక్షాయ రామభక్తాయ సదా 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 సదా. ఎంత అద్భుతమైనటువంటి 4 పాదాల్లోనూ నమస్తే సదా తుభ్యం సమానంగా ఉన్నాయి. మారిన పదాలు ఏమిటి? తృతీయ పదాలు. బ్రహ్మచర్యాయ వాయుపుత్రాయ పింగళాక్షాయ రామభక్తాయ. ఇలాంటి శబ్ద చమత్కృతి ఎవరికి లభిస్తుందండి? కైలాస శంకరుడే, కేరళ కాలడి శంకరుడు. పూర్ణానదీ పరివాహక ప్రదేశంలో కాలడి అగ్రహారంలో ఆర్యాంబ శివగురువులకు తపఃఫలితంగా జన్మించిన వరప్రసాదం శంకర భగవత్పాద తత్వం. నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం. ఎప్పుడు బ్రహ్మచారి అయినా ఆయనకు నమస్కారం. నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం. పవనుడి యొక్క అంశతో ఆవిర్భవించాడు. నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం. పింగళ వర్ణంలో ఉంటాయి ఆయన నేత్రాలు. నమస్తే సదా రామభక్తాయ తుభ్యం. శ్రీరామభక్తుడు. ఆయన్ని ఆశ్రయిస్తే మనకు రామభక్తి కలుగుతుంది. ఇప్పుడు మనం 74వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఆశాపాశక్లేశ దుర్వాసనాదిభేదోద్యుక్తై దివ్యగంధైరమందై ఆశాశాటీకస్య పాదారవిందం చేతఃపేటీం వాసితాం మే తనోతు. ఆశాపాశక్లేశ భేదోద్యుక్తై, అక్కడ ఒకటే పదం. ఆశాపాశక్లేశ దుర్వాసనాదిభేదోద్యుక్తై దివ్యగంధైరమందై ఆశాశాటీకస్య పాదారవిందం చేతఃపేటీం వాసితాం మే తనోతు. ఆశాపాశక్లేశ దుర్వాసనాదిభేదోద్యుక్తై సుదీర్ఘ సమాసం. పాశాల వంటి ఆశలు, తాళ్ల వంటి బంధాల వంటి ఆశలు దుష్ట సంస్కారాలు అవి. వాటిని భేదించాలి. భేదించాలంటే ఏముండాలి? అమందై దివ్యగంధై, గొప్పమైనటువంటి పరిమళభరితమైనటువంటి ఆశాశాటీకస్య, దిక్కులే వస్త్రముగా కలిగిన శివస్య పాదారవిందం, ఆ పరమశివుడికి పాదారవిందాన్ని, పాదపద్మాన్ని, మే చేతఃపేటీం, నా మనస్సు అనే పెట్టెను, వాసితాం సువాసన గలదాన్నిగా తనోతు చేయునుగాక. ఎంత అద్భుతమైన భావన అండి. ఆశాపాశాలు, ఆశలనే బంధాలు, తాళ్ళు, మనోదేహ క్లేశాలు. మనస్సుకు దేహానికి ఎప్పుడు బాధే. మానసిక అస్వస్థత, శారీరక అస్వస్థత ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ముందు మనస్సు బాగాలేదు, తర్వాత ఒంట్లో బాగాలేదు. బాగున్నది ఎప్పుడు? దుష్ట సంస్కారాల వల్ల కలుగుతున్నాయి ఇవన్నీ. వీటిని భేదించాలంటే ఏం కావాలి? అమోఘములు, దివ్యమైన పరిమళభరితమైనటువంటి శివపాద పద్మములు మాత్రమే వీటిని భేదించగలవు, తొలగించగలవు దుష్ట సంస్కారాలని. అలాంటి శివపాద పద్మం నా మనస్సు అనే పెట్టెను పవిత్రం చేయాలి, పరిమళ భరితం చేయాలి, క్లేశాలను పోగొట్టాలి. మనం కూడా ప్రార్థన స్వామిని అలాంటి సంస్కారం కలిగించమని. ఆశాపాశక్లేశ దుర్వాసనాదిభేదోద్యుక్తై దివ్యగంధైరమందై ఆశాశాటీకస్య పాదారవిందం చేతఃపేటీం వాసితాం మే తనోతు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.